ప్రియులారా, త్రిత్వములో చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును.
దేవా, నా దేవా, సితారా వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ప్రియులారా, త్రిత్వము తరువాత చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండవాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. అప్పుడు మహిమగల రాజు ప్రవేశించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక.
ప్రార్థింతము. ఓ ప్రభువా, మా బలహీనత చేత మా మీదికి తెచ్చుకుని మా పాప బంధముల నుండి అత్యధికమైన నీ దయచేత విడుదల నొందినట్లు నీ జనుల నేరములను క్షమించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత చివరి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వంలోని చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గొంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మార్చ దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవుడికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను
ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 35వ వచనం ప్రారంభం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని తెలుసుకొనిడి. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడుగగా ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటివారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. రాజాదిరాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసు రారా. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాదిరాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా,
భారతంబునీయగా నీ రాజ్య స్థాపనంబు సేయ భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమున వేగ రాజాది రాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా ఆకాశమున దూతలార్పటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ యేసునాదు నీదు మహిమలోన మాకదే మహానందమౌగా రాజాది రాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరా రాజాది రాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ యొక్క ఉదయకాలం మరి త్రిత్వములో చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నా. జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు గణనామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు అందచేస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి త్రిత్వములో మరి ఇంతవరకు కూడా మనలను నడిపించి కాచి కాపాడిన త్రిత్వ దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి చివరి ఆదివారపు ఆరాధనగా త్రిత్వములో మనం అందరమును కూడా చేరి ప్రభు నామాన్ని గణపరచడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరి మన ముందు ఉన్నటువంటి అడ్వెంట్ కాలములో మన ముందు ఉన్నటువంటి మొదటి ఆరాధనలో ప్రతి కుటుంబము కూడా ప్రవేశించి ప్రభువుని ఆరాధించాలని, అడ్వెంటును గూర్చినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని, త్రిత్వమును గూర్చినటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి ఒకసారి మిమ్మలను మీ కుటుంబాలను ఈ ఆరాధనల ద్వారా దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్రిత్వములో చివరి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. వాక్య ధ్యానము కొరకు లూకాసు సువార్త 12వ అధ్యాయము. లూకాసు సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 37వ వచనము. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
ప్రార్థన. త్రియేక దేవ, మరి ఒకసారి మీకు స్తుతులు స్తోత్రాలు. త్రిత్వకాలము అంతటిలో కూడా నైనా ప్రతి పునరుద్ధరణ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించండి. నైనా ఈ చివరి వాక్య ధ్యానము ద్వారా దీవించండి. నీ దాస్తుని మరుగుపరచి మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, త్రిత్వములో చివరి ఆదివారపు ఆరాధన ఈ కార్యక్రమము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాల్లో ఒక చక్కటి హెచ్చరిక మనకు కనిపిస్తూ ఉన్నది. రాబోయే కాలము, రాబోయే మాసము అడ్వెంట్ కాలం అనగా దేవుని రాకడను గురించి. దేవుని యొక్క రాకడ కొరకు మనం వచ్చే ఆరాధనలో చాలా విపులంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభు ఆయన ఈ సమయంలో ఆయన రాబోతున్నటువంటి రాకడ కొరకు సంఘానికి హెచ్చరిక చేస్తూ, సంఘము లేక కుటుంబము లేక వ్యక్తి విశ్వాసి మెలకువగా ఉండాలి, ఆయన రాక కొరకు సిద్ధపడాలని ఆయన ఈ వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ, ప్రకటన గ్రంథములో కూడా అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తములో శుద్ధీకరించబడిన వారిగా మార్చబడాలి, మార్చబడినటువంటి వారి యొక్క జీవితాల్లో యెషయా గ్రంథములో ఏ విధంగా ఉంటుంది అనే సంగతులు ఇక్కడ తెలియచేయబడుతున్నాయి. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి కుటుంబము లేక విశ్వాసి యొక్క ప్రతి జీవితాన్ని ఆలోచన చేస్తే ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, మీరు మెలకువ కలిగి ఉండండి, దేవుని రాక కొరకు మీరు సిద్ధపడండి, దేవుని రాక కొరకు మీరు ఎదురు చూడండి. ఆయన యొక్క రాక ఎవరికీ తెలియదు. దొంగ ఏ గడియలో వస్తాడో యజమానికి తెలియనిటువంటి రీతిలో వస్తాడు. అలాగే ప్రభు రాక సంభవిస్తుంది. ఆ రాకలో ప్రభువుని ఎదుర్కోవాలంటే సంఘము లేకుంటే కుటుంబము లేక విశ్వాసి కనిపెట్టుకుని ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి అనే మాటలు ఈ పరిశుద్ధ వాక్య ధ్యానంలో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనములో, కావున ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండుడి. ప్రభు ఆయన ఏ విధంగా ఈ భూలోకానికి ఆయన రాబోతున్నాడు, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము కొరకు ఆయన ప్రవచనాలు ఆయన తెలియచేసే ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. కానీ ఆయన రాకడను గురించి ఎవరికి ఏ సమయాన్ని కూడా తెలియపరచక దానిని నిగూఢంగా ఉంచి, రహస్యంగా ఉంచి, ఆ దినము మీకు సంభవించబోతూ ఉన్నది, దానికి కొన్ని సూచనలు పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడ్డాయి. వాటి ప్రకారముగా ప్రభు యొక్క రాక సంభవిస్తుంది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి నీవు
మత్తులు కాక మీరు మెలకువగా ఉండండి, మీరు కనిపెట్టుకుని ఉండండి. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారి శిష్యులను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన హెచ్చరిక చేస్తూ ఆయన వచ్చేటప్పటికి ఏ దాసుడైతే మెలకువగా ఉంటాడో వానికట ఆయన చక్కటి ఆతిథ్యాన్ని లేక భోజనమును ఆయన సిద్ధపరుస్తాడు. స్వయంగా ఆయనే ఆ వ్యక్తికి ఆయన వడ్డిస్తాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దినములు చెడ్డవి కనుక సమయమును మీరు పానీయొద్దు. ఆ దినములు కొరకు అంటాడు, దుర్దినములు అంటాడు, అపాయకరమైనటువంటి దినములు అంటాడు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి దేవుని యొక్క రాక, మనుష్య కుమారుని యొక్క రాక సంభవిస్తుంది. దాని కొరకు మెలకువ కలిగి మీరు ఎదురు చూడండి, సిద్ధపడండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మత్తయి సువార్త 24:43 ఏ జామున దొంగ వచ్చెనో ఇంటి యజమానికి తెలిసియుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి దొంగ చెప్పి రాడు, నోటీస్ ఇచ్చి రాడు, సర్క్యులర్ పంపించడు. కానీ ఆ ఇంటిని కావలి కాసుకోవలసినటువంటి బాధ్యత ఇంటి యజమానిది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 24:44 అంటాడు, మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. అనుకొననటువంటి గడియలో, అది ఎప్పుడో ఎవరికి తెలియదు. ఆయన వస్తాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. సంఘము సిద్ధపడాలి, ఎత్తబడాలి. అంటే సంఘము పరిశుద్ధపరచబడాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి, మెలకువ కలిగి ఉండాలి. అందుకని లూకా సువార్తలో 12వ అధ్యాయంలో 35వ వచనములో దైవవాక్యము అంటూ ఉన్నది, మీ నడుములు కొట్టుకునుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడు. 36వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచే మనుష్యుల వలె మనము ఉండాలి. ప్రభు పెండ్లి విందు నుండి వస్తాడట, తలుపు తడతాడట. మన బాధ్యత ఏమిటంటే ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తలుపు తడతాడో ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఇదిగో తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ఆయన వస్తాడు, వచ్చాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడ్డాడు, నీ హృదయం అనే తలుపులు తట్టాడు. నువ్వు తన స్వరాన్ని వినగలుగుతున్నావా? తలుపు తీ. ఆయన నీలోనికి వస్తాడు, నీతో కలిపి ఆయన భోంచేస్తాడు. నీతో ఆయనే కదా, ఆయనతో నీవు నేను భోంచేస్తాం, పరలోకపు విందు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చువాడు ఆలస్యము చేయక వస్తాడట, త్వరగా వస్తాడట. ఆయన రావటం తథ్యం, ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. వచ్చేటప్పటికి చూద్దాం అనుకుంటున్నావా? నీకు సమయం ఉండదు. అందుకే నేను త్వరగా వస్తాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుండి 13 వచనాలు మనం ఎరిగినటువంటి ఉపమానం. 10 మంది స్త్రీలు ఉన్నారు, దానిలో 5 బుద్ధి కలిగిన వారు అని చెప్పబడుతుంది, 5 బుద్ధి లేని వారు అని చెప్పబడుతూ ఉన్నది.
కాబట్టి మత్తయి సువార్తలో మనము ఈ యొక్క అధ్యాయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు చక్కటి మాటలు మనకు సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు మరొకసారి అందరమును కూడా మత్తయి సువార్తలో 25వ అధ్యాయములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఈ 10 మంది యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మన కొరకు తెలియచేయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఈ 10 మంది బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనటువంటి వారు అని ఎందుకు చెప్పబడుచు ఉన్నది అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పెండ్లి కుమారుడు వస్తాడని 10 మంది దివిటీలలో నూనె సిద్ధపరుచుకుని ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే 5 మాత్రమే. తక్కినటువంటి 5 బుద్ధి లేని కన్యకలు అని ఎందుకు చెప్పబడుతుంది అని ఆలోచన చేస్తే తమ దివిటీలు ఉన్నాయి, కానీ ఆ దివిటీలలో మాత్రము వారు ఆ యొక్క సిద్ధెలలో వారు నూనె పోసుకుని ఉండలేదు. వాళ్ళు 10 మంది కూడా నిద్రపోతున్నారు, కానీ 5 దివిటీలలో నూనె నింపుకున్నారు. 5 దివిటీలలో నూనె నింపుకోలేదు. నూనెతో సిద్ధపరచబడినటువంటి వారు ఎప్పుడు వస్తే పెండ్లి కుమారుని ఎదుర్కొందామని వారు ఉన్నారు, కానీ ఇక్కడ ఏ దివిటీలలో అయితే నూనెను సిద్ధపరచుకోలేదో వారు వచ్చినప్పుడు సిద్ధపరచుకుందాం అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ దైవవాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనములో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండని కేక వినబడెను. ఆయన వచ్చేస్తా ఉన్నాడు, కేక వినబడుతూ ఉన్నది. 10వ వచనంలో పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి వారట అతనితో కూడా పెండ్లి విందుకు వారు లోపలికి వెళ్ళారు. ఎవరు? సిద్ధపడిన వారు, దివిటీలలో నూనె పోసుకుని ఎదురు చూస్తున్నటువంటి వారు. 11వ వచనములో అంతటా తలుపు వేయబడెను. ఈ వెనక ఉన్నటువంటి 5 రావటానికి ఆలస్యం ఏంటంటే అప్పుడు వెళ్ళి వారి యొక్క దివిటీలలో నూనె నింపుకుంటారు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ వారికి ఆ నూనె దొరికే సమయం కాదు. ఆ తరువాత ఎలాగైతే వచ్చారు, వచ్చేటప్పటికి తలుపు వేయబడింది. పెండ్లి కుమారునితో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బయటుండి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు జలప్రలయంలో కూడా నోవాహు ప్రకటన చేశాడు. 40 దినాలు ప్రచండ వర్షం, ఆకాశపు తూములు తెరవబడతాయి, అగాధ జలాలు పొంగి పొర్లుతాయి. ఎవరూ లెక్క చేయలేదు. వర్షం వర్షిస్తూ ఉన్నది, నీటి మీద ఓడ తేలిపోతూ ఉన్నది. మనుషులు పాదాలు, మోకాళ్ళు, చివరికి భుజాలు, అలాగే పీకలోతు వచ్చేటప్పటికి నోవాహు అక్కడి నుంచి ఎన్నో రిలేషన్స్ చెబుతున్నారు. నీ ఇంటి పక్కన ఉన్నా, నీ ఇంటి ఎదుర ఉన్నా, నీ ఇంటి వెనకాల ఉన్నా, నువ్వు మాకు తెలుసు, మేము నీకు తెలుసు, అయ్యా తలుపుది. దేవుడు సమయం ఇచ్చాడు ప్రియులారా. అక్కడ 10 మంది కన్యకులకు 5 వినియోగించుకున్నారు. ఇక్కడ నోవాహు జలప్రలయానికి ముందుగా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. నోవాహు దేవుని చిత్త ప్రకారంగా ఓడను సిద్ధపరిచాడు. కానీ ప్రకటన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రజలందరూ కూడా అలసత్వం చూపెట్టారు. నోవాహు కుటుంబం మాత్రమే ఓడలో ప్రవేశించినప్పుడట ఆ ఓడ తలుపులు యెహోవాయే మూసెను. నోవాహు అని పిలిచిన ఇక తలుపులు తెరవబడదు. అలాగునే ఇక్కడ బుద్ధి లేని కన్యకలు తలుపులు మూయబడిన తర్వాత అయ్యా అయ్యా అని పిలుస్తున్న తలుపులు తెరవబడదు. వారి పరిస్థితి మీరెవరో మాకు తెలియదు. మనుష్య కుమారుని యొక్క రాక
దొంగ ఏ గడియలో వస్తాడో అలాగే ఉంటుంది తప్ప అనుకొననటువంటి గడియలో. కానీ ఆయన వస్తాడు, సంఘము సిద్ధపడాలి, సంఘము ఎత్తబడాలి. అడ్వెంట్ కాలానికి ముందుగా త్రిత్వముల చివరి ఆరాధనలో సంఘానికి, విశ్వాసికి ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రియులారా, సిద్ధపడి, ఎవరైతే సిద్ధపడి ఉంటారో బుద్ధి కలిగిన వారు సిద్ధపడ్డారు, బుద్ధి లేని వారు ద్వారం దగ్గర నిలిచిపోయారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీవు ఏ కోవలో ఉన్నావు? బుద్ధి కలిగిన కన్యకల యొక్క కోవ అంటే ఒకవేళ స్త్రీలకే అనుకుంటున్నామేమో. కాదండి, ఉపమానం మట్టికి స్త్రీ అని చెప్పారు తప్ప స్త్రీ పురుషులు అందరికీ. ఎవరైతే నిద్రమత్తులుగా ఉంటామో వారందరికీ, ఎవరైతే దేవుని యొక్క మనిషి కుమారుని రాక కొరకు ఎదురు చూడరో అందరి కొరకు, ఎవరు సిద్ధపడరో అందరి కొరకు దేవుడి ఉదయకాలం నా కొరకు మన కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వచ్చాక చూసుకుందాం అనుకుంటున్నావా? జరిగేదే కాదు. ఆయన వచ్చిన తర్వాత మనం ఎవరమో ఏమై ఉన్నప్పటికీ ఆయనకు అవసరత లేదు. ఆయనకు కావలసిందల్లా ఒకటి, సిద్ధపడి ఉన్నామా లేదా, మెలకువ కలిగి ఉన్నామా లేదా, మనిషి కుమారుని ఎదుర్కొనటానికి మనము ఎదురు చూస్తున్నామా లేదా, అదే చూస్తాడు తప్ప ఈ భూలోకములో ఒకవేళ ఎంతైనా మనకు ఒకవేళ ర్యాంక్స్ ఉండొచ్చేమో, లేకపోతే మన యొక్క స్టార్స్ ఉండొచ్చేమో, లేకుంటే విలువలు ఉండవచ్చేమో, నథింగ్ డూయింగ్, ఇవేమి కూడా అక్కడక్కడికి రావు ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన వచ్చేటప్పటికి దాసుడు మెలకువగా ఉండుట కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు అని ఆయన చెప్పటానికి కలిగినటువంటి కారణం. అయితే ఆయన వచ్చేటప్పటికి ఎవరైతే సిద్ధముగా ఉంటారో ఆయనట వారికి చక్కటి భోజనమును వడ్డించి ఆతిథ్యాన్ని ఆయన ఇస్తాడు. భూలోక సంబంధమైన ఆహారమే కాదు, పరలోక సంబంధమైన జీవాహారముగా ఆయన మరి భుజించబట్టడానికి నీ దగ్గరికి వస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆయన కావున మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండండి, మత్తులు కాకుండా ఉండండి. ఇతరుల వలె, దేవుని ఎరగనటువంటి వారి వలె, రక్షణ పొందనటువంటి వారి వలె మీరు ఉండవద్దు. మీరు మెలకువగా ఉండండి. నిద్ర చింకిరి గుడ్డలు ధరింప చేస్తూ ఉంటుంది, దారిద్ర్యత కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మెలకువ కలిగి ఉండండి. పేతురు కూడా, అక్కడ శిష్యులు కూడా యేసయ్య ప్రార్థన చేసుకుని గెత్సేమనే వనములో తిరిగి వచ్చేటప్పుడు నిద్రపోతూ ఉన్నారు. యేసు ప్రభువుని పట్టుకుంటానికి రాని వారు కత్తులతో గుదియలతో వచ్చినప్పుడట నిద్రమత్తులు వారు చప్పుడు విని తొందరపడి వారు లేచి ఆ నిద్రలో తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుని పేతురు వరలోని కత్తిని దూసి మల్కని ప్రధాన దాసుల యొక్క చెవి తెగ నరికినప్పుడు, చెవి తెగ నరకటానికి కారణం ఏంటంటే అతడు మత్తుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, హెచ్చరిక చేస్తుంది, శిష్యులను అంటుంది, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగలిగి మీరు ప్రార్థన చేయండి. మనిషి కుమారుడు రాబోతూ ఉన్నాడని ఎదుర్కోవాలంటే మీరు మెలకువ కలిగి మీరు ఉండండి, సిద్ధపడండి, మీరు ఎదురు చూడండి. 37వ వచనములో ఎందుకు వారు ధన్యులు అంటే అంటాడు ఇక్కడ, అతడు నడుము కొట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి తానే వచ్చి ఆయన వారికి ఏం చేస్తాడట అండి, ఉపచారము ఆయన చేయనని మీతో నిశ్చయముగా. భోజన పంక్తిని కూర్చోబెట్టి ఉపచారము ఆయన చేస్తాడు. ఆయన అప్పగించబడటానికి ముందు పాత్రలో నీళ్లు తీసుకుని శిష్యుల పాదాలు కడిగినటువంటి దేవుడు ఇప్పుడు శిష్యులకు కాదు అందరికీ కూడా, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, మెలకువ కలిగి ఉంటారో, ఎదురు చూస్తూ ఉంటారో అందరినీ భోజన పంక్తిలో కూర్చోబెట్టి వారికి ఉపచారము ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన చక్కగా అంటున్నాడు, ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అని ఆయన రాకడ కొరకు సూచనలు, హెచ్చరికలు ఆయన చేస్తున్నాడు. 2వ వాక్య భాగముగా చూస్తూ ఉంటున్నప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో ఇక్కడ
మరి శుద్ధీకరించబడినటువంటి వారు. ఆ శుద్ధీకరించబడిన వారి కొరకు మనం దైవ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి చక్కటి మాటలు అక్కడ వ్రాయబడుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథాన్ని 7వ అధ్యాయములో మనము ఈ మాటలు మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, వారు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని. గొర్రె పిల్ల యొక్క రక్తము, గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు. రక్తము ఎరుపు. గొర్రె పిల్ల రక్తములో మన పాపములు ఏ విధంగా ఉన్నాయంటే యెషయా గ్రంథంలో మీ పాపములు కెంపు వలె ఎర్రగా ఉన్నాయి. ఎర్రని మన పాపములు, ఎర్రని గొర్రెపిల్ల అయిన యేసు రక్తములో తమ వస్త్రములు ఉతుకుకున్నప్పుడు వస్త్రాలు కూడా రెడ్డిన్ కలర్ రావాలి, ఎరుపు రంగు రావాలి. కానీ ఈ ప్రమాదకరమైనటువంటి ఎరుపు రంగు నుండి, మరణకరమైన సమస్యల నుండి యేసట ఆయన ఏం చేస్తున్నారు? ఆయన హేమము వలె, గొర్రెబొచ్చి వలెగా తెల్లగా చేస్తారంటున్నాడు. కాబట్టి గొర్రె పిల్ల యొక్క రక్తములో ఉదుకుకున్నటువంటి వీరు ఎవరు అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు వారట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చిన ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్టలు చేతబుచ్చుకునే సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట వారు నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు మా రక్షకుడైనటువంటి మా రక్షణ కొరకే స్తోత్రములు మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. చూసారా? వీళ్ళందరూ కూడా శ్రమలలో నుండి వచ్చిన వారు. గొర్రె పిల్ల అనే యేసు రక్తములో కడగబడి తమ వస్త్రములు తెలుపు చేసుకున్నటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క 2వ రాక కొరకు, పెండ్లి కుమారుని యొక్క రాకలు ఆయన ఎదుర్కొనటానికి సిద్ధపడినటువంటి వారు ఎలాగ ఉండాలంటే, మన మలినమైనటువంటి పాపపు వస్త్రాలు, మనము ఎర్రని ఈ వస్త్రాలు ఉదుకుకొని గొర్రెపిల్ల రక్తములో మనము తెలుపు చేసుకోవలసినటువంటి పరిశుద్ధులుగా చేయబడినటువంటి అవసరత. కాబట్టి విడిపింపబడిన వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో మరి మనం అందరము కూడా ఒక్కసారి చూస్తూ ఉంటుండగా 35వ అధ్యాయములో అక్కడ విడిపింపబడినటువంటి వారు, విమోచింపబడినటువంటి వారి యొక్క పరిస్థితి, గొప్ప భాగ్యం ఎలాగ ఉంటుంది అంటే 3వ వచనం నుండి అంటాడు, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లో మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ధైర్యముగా మీరు ఉండుడి. 5వ వచనం అంటాడు, గుడ్డి వారి కన్నులు తెరవబడతాయి, చెవిటి వారి చెవులు విప్పబడతాయి, కుంటివాడు దుప్పి వలె గంతులు వేస్తాడు, మూగవాని నాలుక పాడుతుంది, అరణ్యములో ఏళ్ళు పారుతూ ఉంటాయి అని చెప్పి ముగింపుగా 10వ వచనం అంటాడు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు, వారి తల మీద నిత్యానందం ఉండును, వారి ఆనందముతో వారు ఏం చేస్తారట, వారు దుఃఖము నిట్టూర్పు కూడా వారికి ఎగిరిపోతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కుమారుని రాక కొరకు ఎదురు చూద్దాం, మెలకువ కలిగి ఉందాం. ఆ ప్రకటన గ్రంథంలో ఆయన రక్తములో మనం ఉతకబడి మనం విమోచించబడదాం. ఆయన మనలను మరి వచ్చినప్పుడట ఆయన ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు, వారి తల మీద నిత్యానందము ఉండును. కాబట్టి అడ్వెంట్ కాలంలో ప్రవేశించడానికి ముందు త్రిత్వములు చివరి ఆరాధనలో దేవుని యొక్క ఆ రాకడ కొరకు ఆయన సిద్ధపాటు కలిగి ఉండాలని హెచ్చరిక చేస్తున్నాడు. అట్టి సిద్ధపాటు కలిగి ఇటువంటి నిత్యానందము సుఖ సంతోషాలు పొందుకొని గొర్రెపిల్ల యొక్క రక్తములో ఉతకబడినటువంటి వారమై తెల్లటి వస్త్రములు ధరించుకొని ఆయన యొక్క రాకడలో ఆయనతో ఎత్తబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా
నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరక్షణానంద మోనాకుమారలా పుట్టించుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి నాయనా మా హృదయాల్లో పాలించినట్లు కృప చేయండి. నాయనా వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మేము వినిన వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవా వారి ప్రార్థన ఆలకించి వారికి జయము కలుగు చేయండి. అలాగనే నీట్ ఎగ్జామ్ నాయనా ఇదిగో తండ్రి రాసిన బిడ్డలు, ఎంసెట్ రాసిన బిడ్డలు వారి యొక్క నా ప్రభా ఇదిగో తండ్రి కౌన్సిలింగ్ కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయనా మంచి నా ప్రభా ఇదిగో తండ్రి ఉద్యోగాల్లో ప్రవేశించటానికి వారి ప్రయత్నాలు మరి సఫలం చేయమని ప్రార్థిస్తాను. నాయనా టెట్ ఎగ్జామ్ కొరకు నాయనా సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చే నాయనా. ఇదిగో డిఎస్సి కూడా అటెంప్ట్ చేయటానికి నాయనా బిడ్డలు సిద్ధపడుచున్నారు. ప్రభువా ఆ యొక్క ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడే బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాం. అలాగే ప్రభువా ఇదిగో చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు నైనా ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి నాయన నీ బిడ్డలు, అలాగే గర్భిణీ స్త్రీలు వారి సుఖప్రసవ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ వాతావరణ మార్పులో ఎటువంటి నాయన మరి ప్రభు అతివృష్టి అనావృష్టి కలుగక ఎక్కడ ఎవరికి ఎటువంటి వరదల వలన కీడు ప్రమాదాలు సంభవించక దేవా సమస్తమును కూడా తమ స్వాధీనములో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమం కొరకు, రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా శారీరక మానసిక బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని దర్శించిన వారిని స్వస్థపరిచి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపమని, పునరుద్ధారణ బలమును వారికి అనుగ్రహించమని దేవాని సేవకుడు సేవకురాలు నలుగురు బిడ్డలు క్షేమము కొరకు నాయనా ప్రతి దినము ప్రతి ఉదయకాలము నా తండ్రి నాయన మరి అందిస్తున్నటువంటి నాయన యొక్క సువార్త ప్రకటన, సువార్త వ్యాపకం అనేక మందికి అందించబడుతూ అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు
పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఎనిదిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము, శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.